హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటా పికిల్ చేస్తున్నానండి. పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కదా. ఈ పికిల్ ముక్కలు ఊరపెట్టకుండా, ఎండలో ఎండబెట్టకుండా ఇన్స్టెంట్ పికిల్ చేసుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ ఉంటుంది, బయట 6 నెలలు ఉంటుంది. మరి పచ్చడి తయారీ విధానం చూసేద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: టమాటా, వెల్లుల్లి, చింతపండు, కారం, నూనె, ఉప్పు, ఆవాలు, మెంతులు. తాలింపు కొరకు కరివేపాకు, తాలింపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి. ముందుగా టమాటాలని శుభ్రం చేసుకుని ఇలాగా ముక్కలు కట్ చేసుకోవాలండి. టమాటాలు బాగా తుడి చేసుకోవాలి, తడి ఉండకూడదు. ఈ టమాటా పైన ముచ్చుకలన్నీ తీసేసుకొని అప్పుడు ముక్కలుగా కోసుకోవాలండి. నేను టమాటాలు ఒక 2 కేజీస్ తీసుకున్నానండి. దీనికి నేను 200 గ్రాముల చింతపండు తీసుకున్నాను, 200 గ్రాముల కారం తీసుకున్నాను, 100 గ్రాముల సాల్ట్ తీసుకున్నాను, మెంతులు ఒక 3 స్పూన్లు, ఆవాలు ఒక 6 స్పూన్లు తీసుకున్నాను. ఇదిగోండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ అంటించుకొని కళాయి వేడెక్కిన తర్వాత 4 స్పూన్లు మెంతులు వేసుకున్నానండి. ఈ మెంతులు కొంచెం దోరగా వేయించుకోవాలి, మాడకుండా. మెంతులు మాడితే చేదొస్తుంది కాబట్టి ఇది మాడకుండా లైట్గా వేయించుకున్న తర్వాత 8 స్పూన్లు దాకా ఆవాలు వేసుకున్నాను. ఈ ఆవాలు ఇవి 2 కూడా అరోమా వచ్చే వరకు వేయించాను. తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని అందులో వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలండి. ఈ టమాటా పీసెస్ని మధ్య మధ్యన కదుపుతూ తిప్పుతూ ఉండి బాగా ఇది మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలి. కాసేపటికి టమాటాలన్నీ ఇలా మగ్గుతాయండి. టమాటాలో ఉన్న జ్యూస్ అంతా ఇలాగ వస్తుంది. ఇంత తేమగా కూడా ఉండకూడదు, ఇంకా కొంచెం వేయించాలి. ఇప్పుడు మనం ఇందులో ఆ చింతపండుని యాడ్ చేసుకుందాం. ఎందుకంటే టమాటాతో పాటు చింతపండు కూడా వేగితే మనకి బాగా మగ్గుతుంది కనుక. ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులోనే నేను ఉప్పు కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ 3 కూడా బాగా దగ్గరికి ఇంకిపోయే వరకు వేయించుకున్నాము. చూశారు కదా, ఇలా దగ్గరకు అయ్యే వరకు ఉంచుకొని దించేసుకోవాలి. ఈ టమాటాలు చల్లారాక ఇక మిక్సీ పట్టుకోవడానికి ముందుగా వెల్లుల్లి వేసుకున్నానండి. నేను 100 గ్రామ్స్ వెల్లుల్లి తీసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా గ్రేవీని కూడా అందులో వేసుకుంటున్నాను. అలాగే మనం తీసుకున్న కారాన్ని కూడా ఇందులో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. కారం వేసుకున్నాక మళ్ళీ కొంచెం టమాటా గ్రేవీ వేసుకున్నానండి. ఎందుకంటే మనం మిక్సీ తిప్పేటప్పుడు అది పట్టేయకుండా ఉంటుంది, జారు ఫ్రీగా తిరుగుతుంది కాబట్టి నేను మళ్ళీ కొంచెం టమాటా గ్రేవీ వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు కొరకు వేరొక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకున్నానండి. ఈ తాలింపు దినుసులు పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. ఇవి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటాని ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి, ఈ విధంగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇందాక వేయించుకున్న ఆవాలు మెంతులు కూడా ఇలా పౌడర్ చేసుకొని ఇందులో కలిపేసుకోవాలండి. ఇప్పుడు అన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా ఈ పచ్చడికి ఇంకే వరకు బాగా కలుపుకోవాలి. నేను ఈ ఎంటైర్ ప్రాసెస్ వీడియో పెట్టానండి, మీకు అర్థం కావాలని. ఈ విధంగా తిప్పుతూ కలుపుకోవాలి. అంతేనండి, టమాటా పికిల్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేస్తారు కదూ. ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.